అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది ఇండస్ వివా. మరొకసారి ఈ ఆపర్చునిటీకి సామాన్యుల కోసం వచ్చిన ఒక ఆపర్చునిటీకి హార్ట్ ఇద్దామండి. ఇక్కడ ఒక ఇద్దరు షేరింగ్స్ తీసుకొని మనం సెషన్‌ని వైండ్ అప్ చేద్దాం. ఇక్కడ కోటం సురేష్ సార్ ఉన్నారు ఫ్రమ్ రాజమండ్రి. తను మెడికల్ రిప్రజెంటేటివ్‌గా వర్క్ చేసి, తను బీఈడీ కంప్లీట్ చేసి, ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి, బ్యూటీ ఇండస్ట్రీలో గూడా ట్రైనర్‌గా గూడా వర్క్ చేసి, ఈరోజు ఫుల్ టైమ్ కెరియర్‌గా పెట్టుకొని ఇండస్ట్రీలో ముందుకెళ్తున్న వండర్‌ఫుల్ పర్సనాలిటీ. పావని సురేష్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. మీ యొక్క అబౌట్ సెషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు. అండ్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ మాసెట్టి సార్. థ్యాంక్ యూ సార్. మరలా ఫుల్ లెంగ్త్ ఇండస్ట్రీ వర్క్ సంబంధించిన ప్రొడక్ట్స్, దాని వీడియోస్ అండ్ ఆపర్చునిటీ మొత్తం అన్నిటి గురించి చాలా క్లియర్గా ఉంది మనకి. సార్ నా తరఫున సార్కి ఒకసారి హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దాం. అండ్ ఈ సెషన్లో ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ టీమ్ అన్యం నుంచి అండి. నా పేరు సురేష్, రాజమండ్రి నుంచి. సో ఈరోజు సార్ మనకు చెప్పిన దాంట్లో రెండు మెయిన్ ఉన్నాయి సార్, కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇమ్యూనిటీ, రెండు ఆపర్చునిటీ. సో సార్ చెప్పింది ఐ పల్స్ కానీ, ఐ కాఫీ కానీ, ఐ స్లిమ్ కానీ, ఐ కేర్ కానీ, ఐ గ్లో, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన దగ్గర ఉన్న ప్రతి ప్రొడక్ట్ ఇమ్యూనిటీ కోసమే ఉంది. ఆ వీడియోలో కూడా మనకి ఏం చెప్తుందంటే, ఒక మనిషి శరీరము అనారోగ్యాల బారిన పడడానికి రెండే రెండు ప్రధాన కారణాలు. ఒకటి వ్యర్థాలు, రెండు ఎక్సెసివ్ గ్లూకోజ్. మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఎక్సెసివ్ గ్లూకోజ్ని లేదా వెయిట్ మేనేజ్మెంట్కి కొంతమంది జుంబాలని, జిమ్లని, వాకింగ్లని, జాగింగ్లని, ఉపవాసాలని చాలా అవకాశాలు ఉన్నాయి. బట్ వెరీ సింపుల్ వే అయితే మనకి లేదు. వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక సింపుల్ వేలో ఇండస్ట్రీ గొప్పతనం ఏంటంటే, పెద్ద టాస్క్ని వెరీ సింపుల్ చేసుకుంటూ వచ్చింది. ఒక 30 ml ఐపాల్స్ మనకి హెల్త్ని ఇస్తుంది. ఒక కప్పు కాఫీ ఎంటైర్ గ్లూకోజ్ లెవెల్స్ని మేనేజ్ చేస్తుంది. ఒక 75 గ్రాముల చాక్లెట్ మన డైజెషన్ సిస్టానికి ఉపయోగపడుతుంది. ఒక 30 ml ఐ కేర్ ఉమెన్ హెల్త్ ఉపయోగపడుతుంది. ఒక శాషెట్ ఐగ్లో 7 లేయర్స్ ఉన్నటువంటి స్కిన్ ని కూడా హెల్త్ ఇస్తుంది. చాలా సింపుల్ గా మనకి ఇమ్యూనిటీ ఇవ్వడానికి ఇండస్ట్రీ వచ్చింది విత్ బయోయాక్టివ్స్ జపాన్ అనే కంపెనీ యొక్క సౌజన్యంతో. అండ్ ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇమ్యూనిటీ అందరికి అందుతుంది. మరి స్వతంత్ర భారతదేశంలో ఇమ్యూనిటీ ఒకటే సరిపోతుందా అంటే లేదు. అగైన్ మళ్ళీ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళమే, చదువుకున్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, లేదా పిల్లలు పెద్ద చదువులు చదవాలనుకునే తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. మరి ఆపర్చునిటీ అంటే ఏంటి? 15 సంవత్సరాలు చదివిన తర్వాత వచ్చేదా? లేదా మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత పిల్లలకు వచ్చేదా? లేదా 15 సంవత్సరాల తరువాత వాళ్ళు సెటిల్ అవుతారా లేదనే డైలమాలో ఉండేదా? మారిపోయింది మిత్రమా. 2024 వరకు ఆపర్చునిటీ అంటే ఒక బిజినెస్ మ్యాన్ కామన్ మ్యాన్కి ఇచ్చేది. బాగా డబ్బులున్న వ్యక్తి, లేదా సంపాదించిన వ్యక్తి, లేదా వాళ్ళ తాత ముత్తాతల నుంచి స్థిరపడిన వ్యక్తులు కామన్ మ్యాన్కి ఇచ్చేది ఆపర్చునిటీగా ఉంది 2024 వరకు. 2025 నుంచి మారిపోయింది కదా. కామన్ మ్యాన్కి ఆపర్చునిటీ ఇవ్వచ్చు త్రూ ఇండస్ట్రీ వాతావరణం. సో ఇక్కడ చదువుతో పని లేదు, ముందస్తు అనుభవంతో పని లేదు. మనకి షాపులు, షట్టర్లు, బోర్డింగ్లు ఏం అవసరం లేదు. చక్కగా మీ సీనియర్ దగ్గర కూర్చుని ఇండస్ట్రీ ఆపర్చునిటీ గురించి కనుక మీరు ఒక్క 10 నుంచి 15 నిమిషాలు కేటాయించగలిగితే వివరాలన్నీ మనకు అందుతాయి. సో ఈ రోజు ఇమ్యూనిటీతో పాటు ఆపర్చునిటీ ఇచ్చే ఏకైక కంపెనీ ఉందంటే కనుక అది మన ఇండస్ట్రీ వాళ్ళు. ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంపదను కూడా ఇస్తుంది. సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. ప్రతిరోజు 7 గంటలు జరిగే సెషన్కి అటెండ్ అవ్వగలిగితే మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. తద్వారా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. మెయిన్ పాయింట్స్‌ని సారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఒక సీనియర్ తోటి మనం వైండ్ అప్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్ సునీతా జానే సార్. తనొచ్చేసి ఒక ఎంప్లాయ్‌మెంట్‌లో ఒక హయ్యర్ క్యాడర్ నుంచి, ఒక జనరల్ మేనేజర్ క్యాడర్ నుంచి 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకున్న ఒక సాలరీ నుంచి ఈరోజు ఫుల్ టైమ్ కెరియర్ పెట్టుకొని ఇండస్ట్రీ అని చేయడం జరుగుతుంది. మరి తన యొక్క మాటల్లో విందామండి. తన సక్సెస్ జర్నీ అండ్ అబౌట్ ద సెషన్, అవర్ ప్రొడక్ట్స్ అండ్ ఆపర్చునిటీ. ప్లీజ్ వెల్కమ్ సార్. ఒక్కసారి మనం హార్ట్ ఇస్తూ సార్‌ని వెల్కమ్ చెప్దాం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అందరికి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సురేష్ సార్. సో ఒకసారి మేడంకు అండ్ సార్కి ఇద్దరికి కూడా ఒకసారి హార్ట్ సింబల్ ఇద్దాం.
గ్రేట్, వండర్ఫుల్ సెషన్. మొట్టమొదటిగా ప్రొడక్ట్స్ గురించి సార్ చెప్పారు, మళ్ళీ చెప్తున్నా. ఒకటే, ఈ ప్రొడక్ట్స్ని ఎందుకు వాడాలి అంటే, ఒకే మాటలు చెప్పుకోవాలంటే, ఎక్కువ కాలం ఉన్నన్ని రోజులన్నా ఆరోగ్యంగా ఉండడానికి, వేరే ఇంకేమీ లేదు. ఉన్నన్ని రోజులన్నా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి చాలా అవసరమైనవి. ఆయుర్వేదం పుట్టిన దేశంలో, ఆయుర్వేదం పుట్టిన నేలలో ఆయుర్వేదాన్ని ఎందుకు వాడట్లేదంటే, రెండు రీజన్స్. ఒక ఐపల్స్ తప్ప మిగతా అన్నిట్లో కూడా ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ రెండు రీజన్స్ ఏందంటే, ఆయుర్వేదం చాలా గొప్పది, కానీ ఈ జనరేషన్ కు టేస్ట్ లేకపోతే తీసుకోదు, కాబట్టి టేస్ట్ లేకపోతే దాన్ని తీసుకోవట్లేదు. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి శాస్త్రీయ నిరూపణలు కావాలి. ఈ రెండు రీజన్స్ తోటి ఆయుర్వేదాన్ని వాడట్లేదు. ఈ రెండు రీజన్లు ఇండస్వా దాటవేసింది. ఆయుర్వేదాన్ని చాలా చక్కటి కాఫీ రూపంలో, న్యూట్రిషనల్ బార్ రూపంలో, తర్వాత నెక్స్ట్ ఐగ్లో రూపంలో అన్ని రకాలుగా టేస్ట్గా తీసుకొచ్చింది. ఇంకా రెండవది ఏం చెప్పాను మనకు వచ్చేసి, క్లినికల్గా ఎప్పుడో 2021లో కర్కుమిన్ మీద ట్రయల్ చేస్తే అది 2004లోనే 2005లోనే ఆ కర్కుమిన్ మీద పేటెంట్ హక్కులు తీసుకుంది. గొప్ప కంపెనీ కదా, గ్రేట్, ఒకసారి అప్లాజ్ ఇద్దాం. సో అట్లాంటి ప్రతి ఒక్కరు, మళ్ళీ ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఏమైనా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి, న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి, రెండు ఉంటాయి దీంట్లో. మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, న్యూట్రిషన్స్ ఉంటాయి, సూక్ష్మ పోషకాలు ఉంటాయి, న్యూట్రిషన్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే, ఎవరి వయసు తగ్గట్టు, వాళ్ళ హైట్ తగ్గట్టు, ఎవరి వెయిట్ తగ్గట్టు మీ బాడీలో ఏ లెవెల్స్ ఉండాలో ఆ లెవెల్స్ను మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది, హెల్ప్ అయితే, సపోర్ట్ అవుతుంది. సింపుల్. ఇది ప్రొడక్ట్స్ గురించి. సో మా ఇంట్లో నేను లాస్ట్ 4 సంవత్సరాలుగా అందరం, వీళ్ళు వాళ్ళని కాదు, మా పేరెంట్స్, నా పిల్లలు, మేము నిరభ్యంతరంగా రోజు ఒక్క పూటైనా ఖచ్చితంగా ప్రోడక్ట్ వాడతాం. 2 పూటలు కూడా వాడతాం, ఖచ్చితంగా మాత్రం ఒక్క పూటైనా వాడతాం. మరి మీరు వాడుతుంటే ఒకసారి ఇవ్వండి. ఖచ్చితంగా అందరం నిరభ్యంతరంగా ఖచ్చితంగా వాడతాం. ఎందుకంటే ప్రివెన్షన్ పర్పస్. 2, ఇక ఆపర్చునిటీ తీసుకుంటే, ఫోన్పే అసలు ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్నారు ఎక్కువగా? ఫోన్పే వచ్చిన కొత్తలో, గూగుల్ పే వచ్చిన కొత్తలో ఏం చేశారు? మనం ఇన్స్టాల్ చేసుకోగానే వెంటనే నా ఫ్రెండ్ కోటం సురేష్ సార్, నీకు ఒకటి పంపిస్తున్న చూడు, నువ్వు ఖచ్చితంగా ఇది ఇన్స్టాల్ చేసుకో. ఏమైంది? ఆయనకు రెఫరెన్స్ చేస్తే, ఫోన్పే గూగుల్ పే చేస్తే ఆయన కూడా ఇన్స్టాల్ చేసుకుంటే నాకు రెఫరెన్స్కు డబ్బులు వచ్చినాయి. ఇదేమి కొత్తదేమి కాదు మిత్రులారా. కానీ ఇప్పుడు అందరి దగ్గర ఫోన్పే ఉంది కాబట్టి స్టక్ అయిపోయింది, ఎవరికి రెఫరెన్స్ ఇవ్వడానికి లేదు. అట్లాంటి అవకాశమే ఇండస్వా కస్టమర్గా అయినప్పుడు నువ్వు ప్రోడక్ట్ వాడుకొని, నువ్వు చక్కటి దాని టేస్ట్ ఇవన్నీ నచ్చితే, ఇది అందరికి అవసరమైంది కాబట్టి వాళ్ళకి ఇవ్వండి. కస్టమర్కే చిన్న చిన్న ఇన్కమ్లు సంపాదించుకునే అవకాశం ఇంట్లో కూర్చొని చేయొచ్చు. ఫోన్పేను, గూగుల్ పేని ఎట్లయితే సింపుల్గా చేసినావో, దీన్ని కూడా అంత సింపుల్గా జూమ్లో చేయొచ్చు. ఇది కూడా జూమ్ పే అనుకోండి, అంతే. జూమ్లో మనం చేస్తాం. ఫోన్పే, గూగుల్ పే ఎంత ఈజీగా ఉంటుందో ఇండస్ట్రీ ఆపర్చునిటీ కూడా అంత ఉంటుంది. అది ఎంత అవకాశం అంటే చిన్న చిన్న అవకాశంగా మొదలై పెద్ద పెద్ద అవకాశంగా వస్తుంది. ఈ కంపెనీకి ఒక్కటే ఒక్క రీజన్, ఈ కంపెనీ ఐ వుడ్ లైక్ టు, ఎందుకంటే స్ట్రాంగ్లీ బిలీవ్ 2014లో కంపెనీ మొదలు పెట్టినప్పుడు ఈ రోజు వరకు కూడా సేమ్ ప్రైస్ మెయింటైన్ చేస్తున్న ఏకైక కంపెనీ ఇండియాలో ఇది ఒక్కటే నాకు తెలిసినంత వరకు. మీకేమైనా ఉంటే నాకు తెలియదు కానీ ఉప్పు, పప్పు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా పెరిగినాయి, కానీ ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ ఏమీ పెరగలేదు ప్రైస్. ఇంటి దగ్గర సేమ్ డెలివరీ ఇస్తుంది, సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది, సేమ్ కమిషన్లు కూడా ఇస్తుంది. ఆ విధంగానే ఇలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనం వాడుకొని వేరే వాళ్ళకి ఇవ్వడంతో, మొట్టమొదటి ఈ ప్రొడక్ట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనల్ని అయితే గుర్తుపెట్టుకుంటారు. ఎవరైతే ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పినా, రికమెండ్ చేసినా ఖచ్చితంగా మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పినా కానీ మనల్ని గుర్తు చేసుకొని మనకే కాల్ వస్తుంది. కాబట్టి ఎంత తొందరగా నువ్వు చెప్పి పెట్టుకుంటావో అంత ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ మ్యామ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి సార్కి హార్టిద్దామండి, మనం ఆరోగ్యంగా ఉండడానికి. ఎందుకంటే పోషకాలు అందట్లేదు మనం తినే ఆహారంలో. మనం విన్నాం కదండి, ఒక అద్భుతమైన వీడియో ప్లే చేశారు కదా సారు. మనం తినే ఆహారం ఎన్ని గంటలకి అరుగుతుంది, ఎన్ని గంటలు పెద్ద పేగులో ఉంటుంది, చిన్న పేగులో ఉంటుంది, ఎప్పుడు డైజెషన్ అవుతుంది, ఎప్పటికి మనం తింటున్నాం, ఇదంతా వ్యర్థాలనే ఎక్కడ పేరుకుపోతున్నాయి, దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి, మన దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్కి వెళ్తున్నాం అప్పటి వరకే, మరి పూర్తిగా క్లియరెన్స్ ఏమైనా ఉందా అంటే, ఆ టాక్సిన్స్ అనే వ్యర్థాలని బయటికి ఎప్పటికప్పుడు క్లియరెన్స్ కావాలి.
అలాగే ఎక్సెస్ గ్లూకోజ్ అనేది ఎప్పటికప్పుడు మేనేజ్ అవ్వాలి. కంట్రోల్ అవ్వాలి. ఎక్సెసివ్ అవుతుంది కాబట్టి అన్ని పాకంలాగా మారిపోయి అన్ని రకాల స్ట్రోక్స్ అనేది, అన్ని రకాల ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అనేది అవ్వడం జరుగుతుంది. మరి వాటిని మేనేజ్ చేసేది వండర్‌ఫుల్ సప్లిమెంట్స్ అనేవి మన దగ్గర ఉండడం జరిగింది. సూక్ష్మ పోషకాలు వండర్‌ఫుల్ టేస్ట్ రూపంలో అండి. చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకి ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి తయారు చేసిన సప్లిమెంట్స్ ఇండస్ట్రీ రెడీ చేసిందండి. మళ్ళీ విత్ టేస్ట్ తోటి. సార్ చెప్పారు కదా! శాస్త్రీయబద్ధంగా. మరి సీడ్ టు షెల్ అంటే దాని యొక్క పుట్టుక నుంచి మన ఇంటికొచ్చేంత వరకి ఎక్కడ వేరే వాళ్ళ డిపెండింగ్స్ లేదు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అలాగే ఒక అద్భుతమైన మన జపనీస్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఈ 21st సెంచరీకి అనుగుణంగా టేస్టీ రూపంలో ఆరోగ్యము, ఆహారం రూపంలో అందించింది. ఔషధ గుణాలున్న ఆహారాన్ని మనకు అందించింది విత్ సప్లిమెంట్ రూపంలో అని సార్ చెప్పడం జరిగింది కదండీ! సురేష్ మాస్టర్ సార్ ఒక్కసారి సార్‌కి అట్టిద్దాం. అలాగే కస్టమర్‌కి సంపాదించే అవకాశం ఇచ్చింది ఆపర్చునిటీ అండి. గ్రేటే కాదా? ఎన్నో కొంటున్నాం. కానీ సంపాదించే అవకాశం వచ్చిందా? జస్ట్ షేరింగ్ ద్వారా. మరి ఫోన్‌పే ఒక్కసారే షేర్ అవ్వడం వల్ల వచ్చింది. మళ్ళా ట్రాన్సాక్షన్ జరిగి ఎన్ని సార్లు ట్రాన్సాక్షన్ జరిగితే అది మనకొస్తుందా? లేదు. అలా వచ్చే ఒక వ్యాపారమే ఒక పాసివ్ ఇన్‌కమ్ క్రియేషనే మనకు ఇండస్ట్రీలో ఆపర్చునిటీ అండి. దీని గురించి ఒకసారి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన ఒక ఫ్రెండా, కొలీగ్సా ఇంకా రిలేషన్ దగ్గర కూర్చొని, తెలుసుకొని ఈ ఆపర్చునిటీ డెప్త్ ఏంటి? దీని యొక్క ఫ్యూచర్ ఏంటి? దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని తెలుసుకొని ఎలా ముందుకెళ్ళాలని చెప్పి మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే ఒకటే సెషన్‌లో అన్నీ అర్థమవ్వవు. ఈ చిన్న జూమ్ ద్వారా వచ్చిన సెషనే అని తక్కువ అంచనా మాత్రం వేయకండి. వండర్‌ఫుల్ వండర్‌ఫుల్ ఒక న్యాచురల్ సప్లిమెంట్స్ అలాగే విత్ ఆపర్చునిటీ ఉన్న ఏకైక ప్లాట్‌ఫార్మ్ ఇండస్ట్రీ అండి. మరి ఈరోజు ప్రజెంటేషన్ చెప్పిన సురేష్ మాషెట్టి సార్‌కి, షేరింగ్స్ ఇచ్చిన సురేష్ కోటం గారికి, సునీత జానయ్య గారికి థాంక్ యూ సో మచ్ సార్. ఇది మన కోసం ఎప్పటికప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో మన కోసం క్రియేట్ చేస్తున్న మన్యం రేణుకా ప్రసాద్ గారికి థాంక్ యూ సో మచ్ సార్. ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికి కూడా థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎవ్రీడే ఒక గొప్ప సెషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కరు సంపన్నులు అవ్వచ్చు. ప్రతి ఒక్కరు సంపద సృష్టికర్తలు అవ్వచ్చు. అలా అద్భుతంగా మనం సంపద సృష్టించాలంటే మన ఇండస్ట్రీ వల్ల ఏంటంటే స్కిల్ డెవలప్‌మెంట్ అంతే. స్కిల్‌తో మనం డబ్బు సంపాదించుకోవచ్చు. మార్నింగ్ స్కిల్‌కి సంబంధించి, మైండ్ పవర్‌కి సంబంధించి ఒక వండర్‌ఫుల్ సెషన్ ఉంటుంది. 5 AM మనమందరము 5 AM కలుద్దాం. థాంక్ యూ వన్ అండ్ ఆల్. సైనింగ్ ఆఫ్ నారా లావణ్య శ్రీనివాసులు, పెర్ల్ ఎగ్జిక్యూటివ్.